తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలిసిందా, ఆవు కొవ్వు కలిసిందా, చేప నూనె కలిసిందా? ఇది ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిబిఐ తరపున ఇద్దరు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇద్దరు, ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు, ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు, టోటల్గా 5గురితో కూడిన కమిటీ తేల్చబోయేటటువంటి అంశం. అయితే ఇక్కడ అదొక్కటే కాదు, అంటే ఎన్డీడీబీ ల్యాబ్ ఏదైతే ఉందో వాళ్ళతో మాట్లాడతారు. ప్లస్ ఇప్పుడు తేల్చాల్సినటువంటి అంశాలు, జనాలకి ఏమి ఫీలింగ్ క్రియేట్ చేశారంటే 5 సంవత్సరాల నుంచి ఇవన్నీ కలిపిన ఆహారం పెడుతున్నారు, ఇవన్నీ కలిపినటువంటి లడ్డు అమ్ముతున్నారు, ఇవన్నీ కలిపిన లడ్డూనే ఇంతకాలం తిన్నారు అన్నటువంటి, అంటే ఇప్పటిదాకా పబ్లిక్లో ఉన్నటువంటి ఫీలింగ్ అది తినేసాము అన్నటువంటి ఒక సైకలాజికల్, మానసికంగా ఒక ఆందోళన, ఆవేదన, మనోవ్యధ కలిగించినటువంటి అంశం. ఇప్పుడు తేల్చాల్సింది ఇవి 5 ఏళ్ల నుంచి కలిపారా, ఇప్పుడు కలిపారా, మొన్న వచ్చినటువంటి ట్యాంకర్లో